వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. సో ఈ వారం ఇక్కడికి చాలా మంచి కలెక్షన్ వచ్చింది. శారీస్లో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. మరి అదంతా చూడాలంటే లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు ప్రజ్ఞా శారీస్లో మనతో పాటు అరుణ గారు ఉన్నారు. చూపించిపోతున్న కలెక్షన్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఈరోజు చూస్తున్న కలెక్షన్ ఏంటి? మనం డిజైనర్ వేర్లోని కొంచెం డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. ఓకే, శారీస్. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు ఇన్నర్ లాక్ వర్క్ అనేది కొత్తగా వస్తుంది అనమాట. ఈ స్టైల్ కూడా ఏంటంటే మనకు హాఫ్ అండ్ హాఫ్లో తీసుకున్నారు. ఓకే, సో కలర్ ఇప్పుడు ఎక్కువగా మనకి లోపల అంతా కూడా అంటే ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నారు. అన్ని సారీస్ లైట్ కలర్ వస్తుంది కదా, లైట్ కలర్స్లో వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు నెట్లో ఏంటంటే మనకు ప్లెయిన్గా కాకుండా దీంట్లో కూడా మనకు గోల్డెన్ అనేది మనకి యాడ్ చేశారు. దీంట్లో అంతా కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. దాంట్లోంచి కూడా మనకు చూసినట్లయితే ఫ్లోరల్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు అనమాట మొత్తం. దీని నుంచి చూసినట్లయితే కింద అంతా కూడా బార్డర్ మనకు ఈ బార్డర్ వచ్చేసి ఇప్పుడు మనకు కొత్తగా వస్తుందండి. ఇన్నర్ లాక్ వర్క్ అని మనకు చాలా రీసెంట్గా వచ్చింది అనమాట ఈ వర్క్. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చేసి దానిపైన నుంచి ఇన్నర్ లాక్ వర్క్ అనేది కూడా మనకు సేమ్ స్కిన్ కలర్ తోటి మనకు రావడం తోటి ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. ఇదంతా నెటెడ్ లాగా వచ్చి ఇక్కడ నెటెడ్ మీద హెవీ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఓకే, దీని మీద స్టోన్ వర్క్ కూడా ఉంది కాబట్టి హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రిల్స్ వర్క్ వస్తుందండి. మళ్ళీ చూసినట్లయితే షోల్డర్ నుంచి మనకు 2 షేడ్స్ లో సారీ అనేది వస్తుంది అనమాట. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ రెడ్ షేడ్ లో వస్తూ ఉంటుంది. ఇలా వచ్చేసి మనకు డిఫరెంట్ గా తీసుకున్నారు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో. పై బార్డర్ వచ్చేసి మనకు కింద ఏదైతే మనకు చిన్న ప్యాచ్ ఇచ్చారో అదే ప్యాచ్ అనేది కంటిన్యూగా వచ్చింది. దీంట్లోంచి మళ్ళీ మనకు షేడెడ్ లో మనకు పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు అక్కడక్కడ 3 చిన్న మిర్రర్స్ అనేది యాడ్ చేశారనమాట, చిన్న స్టోన్ మిర్రర్ లాగా. ఈ బార్డర్ అంతా కూడా మనకు కింద సేమ్ మనకు ఇన్నర్ లాక్ వర్క్ బార్డరే కంటిన్యూగా ఇచ్చేసారు. మనకి ఆ కలర్ మీద ఏంటంటే ఎగ్జాక్ట్ కలర్ లో వచ్చేసింది కాబట్టి బ్రైట్ అనిపించలేదు. ఈ రెడ్ కలర్ కాంబినేషన్కి వచ్చేటప్పటికి మనకు మంచిగా వెల్వెట్గా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్ అనేది. ఓకే, సో ఇక్కడ పళ్ళు అంతా కూడా సేమ్ ఇలానే కంటిన్యూ అవుతుందండి. జస్ట్ మనకి పళ్ళ పాటలోనే పై బార్డర్ మాత్రం 3 లైన్స్ ఇదే కంటిన్యూగా వచ్చేస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ మనకు ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. ఓకే, సో శారీ అంతా కూడా మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా. అయితే ఈ 2 కలర్ కాంబినేషనే కాకుండా మనకి ఇందులో గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ తీసుకుని అది కూడా కొంచెం బ్రైట్ గా బాగా షైనింగ్ అవుతూ ఉండడం వల్ల శారీ అంతా మంచి పార్టీవేర్ లుక్ లో ఉంది. మరి ఇది ఇందులో కలర్స్ మనకి ఇందులో వచ్చేసి 3-4 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. జస్ట్ మనకి ఆ కలర్ మాత్రం కామన్ గా వస్తుంటుంది. ఇక్కడ నుంచి మాత్రం మనకి కలర్ అనేది షేడ్ అవుతుంది. 3-4 కలర్స్ షేడ్స్ ఉన్నాయి. సో కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3400 రూపీస్ కి వస్తుంది. 3400, బట్ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, మరి మరో శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ లో తీసుకున్నారండి. ఇది మనకు ప్యూర్ షిఫాన్ మీద అనేది మనకి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ వైట్ అండ్ సిల్వర్ తోటి వర్క్ అనేది డిఫరెంట్ గా చేశారనమాట. గోల్డెన్ టచ్ లేకుండా మనకు వైట్ అండ్ సిల్వర్ తోటి కాంబినేషన్తో ఫ్లవర్ బంచ్ అనేది ఇచ్చారు. చూసినట్లయితే మనకి లీఫ్ లాగా డిజైన్ ఇచ్చేసి కొంచెం బ్రాడ్గా దానిపై నుంచి మనకి అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఈ లీవ్స్కి అంతా కూడా ఏంటంటే శారీలో వచ్చిన కలర్ తోటి కొంచెం మనకు డల్ కలర్ తీసుకొని థ్రెడ్ వర్క్ అనేది మనకు డిజైన్ చేశారనమాట. ఇట్లా వచ్చేసి మనకు ఒకటి బ్రాడ్ ఇంక షార్ట్ అట్లా మనకు నీ లెంత్ వరకు మనకు వర్క్ అనేది యాడ్ అవుతుంది. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ ఒక లైన్ ఇచ్చారు. ఇంకో లైన్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఈ బాక్సెస్లోనే మనకు సారీ షెల్ఫ్ వర్క్ అనేది ఇచ్చారనమాట. ఇట్లా క్రాస్ స్టైల్లో తీసుకున్నారు బార్డర్లు అంతా కూడా. ఓకే, సింపుల్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి. అయితే ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఈ వర్క్ తో పాటు గానీ స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు కాబట్టి కాంట్రాస్ట్ కలర్స్ తో చాలా బాగుంది. దీంట్లో ఇక్కడ నుంచి మనకి షోల్డర్ నుంచి చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఈ బంచెస్ అనేది మనకు మొత్తం ఫిల్ చేశారనమాట. పళ్ళ పాటలు సింగిల్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఓకే, కింద మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫ్లవర్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. పైన కింద కూడా మనకు ఆల్మోస్ట్ అదే బార్డర్ అనేది కూడా కంటిన్యూగా వస్తుంది అనమాట. ఓకే, సో శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్, కాంట్రాస్ట్ లేదు, బ్లూ కలర్, అది కూడా ఒక మంచి కాంబినేషన్ లో వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకు ప్లెయిన్ ఇచ్చేస్తారండి. లేదన్నా కూడా మనం దీనికి సిల్వర్ బ్లౌజ్ అలా కానీ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, కంప్లీట్ సిల్వర్ అండ్ హాఫ్ వైట్ ఇట్లా చేయించుకుంటే డిజైనర్ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2500 పడుతుంది. ఇందులో కూడా మనకు 6-7 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట. 6-7 కలర్స్ అంటే అన్ని మనకు లైట్ కలర్స్ లోనే వస్తుంటాయి, డార్క్ షేడ్స్ లో
ఏమి ఉండవు. మాక్సిమం అన్ని ఎల్లో కలర్, లైట్ పింక్, బేబీ షేడ్స్ అన్ని కలర్స్. ఓకే, సో మొత్తం అన్ని బ్రైట్గానే అనిపిస్తుంటాయి. సో ఇలాంటి కలెక్షన్ అంటే మనం ఎవ్రీ వీక్ ఇక్కడ కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పుకుంటూనే ఉంటాం. ఈ వీక్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చింది. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడ విజిట్ చేసినా మనకి ఇలాంటి కొత్త స్టాక్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఓకే, మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఇంకో డిఫరెంట్ స్టైల్ అనమాట. ఇది మనకు పీచ్ పింక్ లో తీసుకున్నారు. సారీ అంతా కూడా పీచ్ కలర్ లో వచ్చింది అనమాట. దీనికి ఇక్కడ నుంచి మనకి అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. ఫ్రిల్స్ లో వస్తుందండి. కింద చూసినట్లయితే మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి మనకు జస్ట్ మనం నిలువులో అలా చూస్తుంటాం కదా, ఇదేంటంటే మనకు అడ్డం లైన్ లో అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట ఫ్లవర్ డిజైన్. దీంట్లో అంతా కూడా ఏంటంటే మనకు సేమ్ కలర్స్ తోటి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి దాంతో అంతా కూడా ఇన్నర్ వర్క్ అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చారు. ఇట్లా మనకు ఒక 5-6 స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పీచ్ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో తీసుకున్నారు. దాని నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, సో మొత్తం అంతా శారీ అంతా సింగిల్ కలర్లో వస్తుంది, పీచ్ కలర్ కాంబినేషన్. దీని మీద వచ్చిన ఈ థ్రెడ్ వర్క్ కూడా మొత్తం అంతా సెల్ఫ్ కలర్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా కొంచెం బ్రైట్గా ఉండాలి కాబట్టి గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా షోల్డర్ పార్ట్ వస్తుంది. షోల్డర్ పార్ట్ నుంచి మనకి హెవీగా తీసుకున్నారు అనమాట. ఫ్రిల్స్ లో ఆల్మోస్ట్ మనకి అంతా కూడా సింపుల్ గా ఇచ్చారు. చూసినట్లయితే మళ్ళీ మనకి లంగావణి ప్యాటర్న్ లానే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం వర్క్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం ఫుల్ వర్క్ అనేది మనకు క్రీపర్స్ డిజైన్ స్టైల్లో మనకు గోల్డెన్ అనేది యాడ్ చేశారు. కింద పైన సేమ్ బార్డర్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ కంటిన్యూగా వస్తుంది. ఓకే, చాలా బాగుంది శారీ. చాలా అంటే నీట్ గా ఉంటూనే ఒక పక్కన గ్రాండ్ గా ఉంటుంది. అఫీషియల్ లుక్ ఉంటుంది అనమాట. ఆఫీస్ వేర్ వాళ్ళకి కానివ్వండి. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, బర్త్డేస్ కి, వాటికి కూడా ఈవినింగ్స్ చాలా బాగుంటుంది అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు అంతా కూడా వేవీ డిజైన్ అనేది యాడ్ చేశారండి బ్లౌజ్ లో. కింద వచ్చేసి మనకు శారీలో వచ్చిన కలరే మనకు పైపింగ్ లైన్ లో ఇచ్చారు అనమాట. ఓకే, సో ఇందులో ఇంకా కలర్స్ అంటే లైట్ వస్తాయా, డార్క్స్ వస్తుంటాయి. ఇందులో స్కై బ్లూ, ఎల్లో, అట్లా మనకు పింక్ కలర్ అనేది 4-5 కలర్స్ యాడ్ అవుతాయి. అన్ని మంచి బ్రైట్ కలర్స్. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్కే వస్తుందండి. 2100. సో ఇలాంటి ఫ్యాన్సీ మెటీరియల్స్లో కావాలనుకుంటే కనుక మంచి శారీస్ ఏవైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి ప్రజ్ఞ శారీస్కి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీలోనే పట్టు స్టైల్లో వస్తుందండి. లహరియా డిజైన్స్ వస్తూ ఉంటాయి అనమాట. దీంతో బార్డర్స్ చూసినట్లయితే మనకు ప్యూర్ జూట్ తోటి మనకు బార్డర్స్ అనేది చేశారు ఈ సారీలో. పై బార్డర్లో అంతా కూడా మనకు కొంచెం జూట్ ఇచ్చి దాంట్లోంచి మళ్ళీ మనకు పింక్ ఇచ్చారు. అవుట్ లైన్లో అంతా కూడా మనకి ఇన్నర్ లైన్లో చిన్న చిన్న వేవ్ డిజైన్ ఇచ్చేసి దాని మీద మ్యాంగో మోటీ అనేది ఇచ్చారనమాట గోల్డెన్ తోటి. ఈ లహరియాలో ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి మనకు పీచ్ కలర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి ఎల్లో ఇచ్చారనమాట. దాంతో కూడా ఏంటంటే మనకు లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు. మొత్తం గోల్డెన్ లీఫ్ తో జరీ స్టైల్లో మనకు ఇక్కడ నుంచి చూసినట్లయితే చిన్న బాక్సెస్ నుంచి మనకు బ్రాడ్ గా అనేది లహరియా డిజైన్ అనేది కంటిన్యూగా ఇస్తూ ఉంటారు. కింద అంతా కూడా మళ్ళీ మనకి జూట్ బార్డర్ అనేది పైన మాత్రం జస్ట్ ఒక లైన్ లోనే మనకి ఇచ్చారు కదా. కింద ఏంటంటే మనకు ఒక 10 లైన్స్ వరకు మనకు జూట్ అనేది యాడ్ చేస్తారు. దాంట్లో మధ్యలో గ్యాప్స్లలో అంతా కూడా మళ్ళీ మనకు పింక్ జూట్ అనేది కంటిన్యూగా ఇస్తారనమాట. దానిపైన నుంచి మళ్ళీ మనకు చిన్న చిన్న వేవ్ మీద అంతా కూడా మ్యాంగో డిజైన్ అనేది గోల్డెన్ పైన ఇచ్చినట్లుగా. ఓకే, ఈ జూట్ ఎలా వచ్చింది అంటే జనరల్ గా కొంచెం రఫ్ గా కనిపిస్తుంటుంది కదా, చాలా సాఫ్ట్ అంటే ఇది కొంచెం మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. క్లాత్ కూడా మనకు మంచి షైనింగ్ లో ఉంటుంది. పార్టీ వేర్ కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట. జస్ట్ మనకు పల్లోలో చూసినట్లయితే సేమ్ మనకు కింద ఇచ్చిన జూట్ ని యాడ్ చేస్తారు పల్లోలో. ఓకే, దీంట్లో గోల్డెన్ షేడ్ మిక్స్ అవుతూ ఉంటుంది, మనకి ఎక్కువ శాతం కనిపిస్తుంది అనమాట జరీ స్టైల్లో మిక్స్ అవుతూ. సో ఇది ఒక 15 ఇంచెస్ వరకు ఇలా తీసుకున్నారు. మిగతా అంత మాత్రం శారీ ఈ లహరియా డిజైన్ అన్నారు కదా, ఇలానే కంటిన్యూ అవుతుంది 2 కలర్స్ కాంబినేషన్ లో. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఎల్లో కాంబినేషన్. యాక్చువల్లీ ఈ కలర్ అనేది చాలా వేర్గా వస్తుంటుంది అనమాట. లెమన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అనేది ఇప్పుడు బాగా షేడ్స్ బాగా ఫ్యాషన్ అయ్యాయి కాబట్టి ఈ షేడ్లో తీసుకున్నారు. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు లెమన్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నారు. బార్డర్ కూడా మనకి ఏంటంటే సేమ్ సారీలో వచ్చిన బార్డరే మనకు కంటిన్యూగా ఇచ్చేసారండి. ఓకే,
సో ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయా? ఇందులో కూడా మనకు 3-4 కలర్స్ ఉన్నాయి, అన్ని లైట్ షేడ్స్ లోనే వస్తుంటాయి అన్నమాట. ఓకే 3-4 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4200 రూపీస్ కి వస్తుందండి సారీ. 4200. ఇది ఇందాక చెప్పుకున్నట్లుగా మంచి పట్టు స్టైల్ పట్టులో వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు ప్యూర్ బనారస్ స్టైల్ లో తీసుకుంటారు. చాలా లైట్ వెయిట్ క్లాత్ కూడా మనకి ఏంటంటే చాలా లైఫ్ ఉంటుంది అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా కూడా క్లాత్ కొద్దిగా టసర్ సిల్క్ కి అలాగే పట్టుకి మధ్యలో కనిపిస్తుంది. చాలా బాగుంది షేడ్ లో తీసుకున్నాం. ఓకే ఓకే. ప్రజ్ఞ సారీస్ లో మరిన్ని బ్యూటిఫుల్ సారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ హలో లేడీస్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. మనం చూసేది వచ్చేసి మనకు ఫ్రిల్ స్పాట్ లో తీసుకున్నారండి ఇది సారీ. ఓకే మనకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారనమాట థ్రెడ్ వర్క్ అనేది. కింద వచ్చేసి మళ్ళీ మనకు పిరమిడ్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి సిల్వర్ తీసుకున్నారు, ఇంకోటి వచ్చేసి పింక్. పైన ఏదైతే బోర్డర్స్ తీసుకున్నారో అదే విధంగా కింద కూడా తీసుకున్నారు. దీని మీద మొత్తం అంతా కూడా మనకు మోతీ వర్క్ అనేది చిన్న చిన్న ఒక్కొక్క బాక్స్ లో యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఈ జాయింట్స్ లో మోతీస్ అనేవి ఇక్కడ యాడ్ చేశారు. అంటే పింక్ మీద మాత్రం ఈ మోతీస్ యాడ్ చేశారు. సిల్వర్ లో మిక్స్ అవుతాయి కాబట్టి కాంట్రాస్ట్ ప్లెయిన్ గా వదిలేశారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు షిమ్మర్ మీద మనకు నెట్టెడ్ బార్డర్ అనేది మనకు స్టైల్లో తీసుకున్నారనమాట. దాని మీద అంతా కూడా మనకు సిల్వర్ మీద చిన్న చిన్న డ్రాప్ డిజైన్స్ టైప్లో మనకు ఒక బొకేలా స్టైల్ తీసుకుని దాంట్లో అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది మనకు పెట్టెస్ లాగా ఇచ్చారు. దీని నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే బాల్ సర్కిల్స్ అనేది మనకు ఒకటి వచ్చేసి పళ్ళు ఇచ్చారు, ఇంకోటి చూసినట్లయితే గోల్డెన్ బాల్ ఇలా వచ్చేసి మనకు ఆల్టర్నేట్గా ఇస్తూ ఉంటారు అనమాట బోర్డర్లో. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీకి ఒక బోర్డర్ యాడ్ చేశారండి. సో మొత్తంగా ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ డిజైనర్ స్టైల్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ వచ్చింది. ఇది అంటే కాంబినేషన్ ఇది సేమ్ ఉన్నప్పటికీ కాంట్రాస్ట్ లేకుండా ఫ్యాబ్రిక్ అనేది మాత్రం చేంజ్ అయిపోయింది. ప్యూర్ జార్జెట్ వచ్చింది. జార్జెట్ వచ్చిందండి. బోర్డర్ లో మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనకు చిన్న చిన్న డ్రాప్ లో ఇచ్చేసి పెట్టెస్ లాగా ఇచ్చారు కదా. అదే విధంగా మనకు పళ్ళ పాటలో కూడా సేమ్ డిజైన్ ఎగ్జాక్ట్ అలానే డిజైన్ చేశారనమాట. హాఫ్ వైట్ థ్రెడ్ అలాగే సిల్వర్ బంచెస్ అనేవి త్రూ అవుట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూగా ఇచ్చారు. పళ్ళ చూసినట్లయితే ఆల్ 3 సైడ్స్ ఇలానే కంటిన్యూ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఓకే సారీ చాలా బాగుంది. మంచి లైట్ పింక్, చాలా మందికి ఎస్పెషల్లీ గర్ల్స్ అందరికి మంచి ఇష్టమైన కలర్. దీనికి బ్లౌజ్ ఏమొచ్చింది? దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. రెడీమేడ్ బ్లౌజ్. రెడీమేడ్ బ్లౌజ్ నైస్. మనకి ఇవి బుట్ట చేతులు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక అంటే ఈ ఎండింగ్ లో ఒక ½ ఇంచ్ వరకు కూడా కొంచెం కాంట్రాస్ట్ కోసం అంటే బోర్డర్ లో ఈ కాంబినేషన్ ఉంది. సో అది ఇక్కడ ఇచ్చారు మాట గోల్డెన్ కలర్ లో. మిగతా అంతా కూడా వెనకాల వర్క్, అది ఫ్రంట్ సైడ్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు కట్ వర్క్ ఇచ్చేసారు. గోల్డెన్ తోటి మనకు కట్ వర్క్ ఇచ్చారు. సేమ్ ఎగ్జాక్ట్ మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ కూడా అలానే కంటిన్యూగా ఇచ్చారనమాట. థ్రెడ్స్ కూడా ఇచ్చేసి మనకు లట్కన్స్ అనేది యాడ్ చేశారు ఇందులో మనకు బ్లౌజ్ లో. ఓకే సో చాలా బాగుంది. బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తానికి. ఇది డిజైనర్ స్టైల్లో శారీయే కాదు బ్లౌజ్ కూడా ఇవ్వడం వల్ల మనకి మొత్తం శారీ అంతా కూడా ఒకసారి పార్టీస్ కానీ దేనికైనా వేసుకుంటూ చాలా బాగా హైలైట్ అవుతుంది. ఓకే మరి ఇందులో కలర్స్ ఏమైనా వచ్చాయా? లేవండి, ఇవన్నీ కూడా మనకు సింగిల్ పీసెస్ వస్తుంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు తొందరలో ఫంక్షన్ ఉంది బట్ రేపు ఎల్లుండిలో ఉంది అన్న కూడా స్టిచ్చింగ్ అవ్వదనే ప్రాబ్లం లేకుండా వీటికి యాడ్ అవుతూ వస్తాయి అనమాట బ్లౌజెస్ అనేవి కూడా. మన కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పడుతుందండి. 4700 రూపీస్ ఇంత హెవీ సారీ వస్తుంది. ఓకే 4700 రూపీస్. చాలా బాగుంది సారీ. మన నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే ఇప్పుడు చూస్తున్న సారీ ఏంటిది? ఇది కూడా మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే తీసుకున్నారనమాట. ఇదంతా కూడా ఏంటంటే మొత్తం నెట్టెడ్ లో ఇచ్చారు. స్నఫ్ కలర్ నెట్ అనేది తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు వేర్గా మనకు స్నఫ్ లో మాక్సిమం ఈ కలర్ కాంబినేషన్ కి ఏ కలర్ జనరల్ గా సూట్ అవ్వదు అంటారు కదా, కానీ ఆల్మోస్ట్ మనకు మస్టర్డ్ షేడ్ చాలా బాగా సెట్ అయింది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఆర్చ్ స్టైల్ అనేది డిజైన్ తీసుకున్నారండి. ఎల్లో కలర్ మీద అంతా కూడా ఆర్చెస్ ఇచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్స్ టైప్లో తీసుకున్నారు. దీంతో అంతా కూడా మళ్ళీ మనకు గోల్డెన్ అనేది ఫిల్ చేశారు. ఇంకో బాక్స్లో చూసినట్లయితే మొత్తం క్రీపర్స్ డిజైన్ ఇచ్చారు. ఇంకో బాక్స్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్, ఇంకో బాక్స్లో వచ్చేసి చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇలా ఆల్టర్నేట్గా మనకు 6-7 బంచెస్ అనేటివి ఇచ్చేసేసి దాని నుంచి మళ్ళీ మనకి చూసినట్లయితే బోర్డర్ అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసేసి దానిపైన అంతా కూడా దానికి సర్వెంట్స్కి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకి మస్టర్డ్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆర్చ్ స్టైల్లోనే డిజైన్ అనేది బార్డర్ పై నుంచి తీసుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ మనకు ఈ వర్క్ అనేది మనకు కట్టుకున్నప్పుడు చాలా వరకు మనకు హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. మళ్ళీ దాని నుంచి మళ్ళీ మనకు ప్లెయిన్గా కాకుండా షిమ్మర్లోనే మనకు ఇవాళ రేపు మళ్ళీ షిమ్మర్ అనేది చాలా క్రేజీ అయిపోయిందండి.
దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు మస్టర్డ్ షేడ్లోనే సారీలో అంతా కూడా వర్క్ అనేది మస్టర్డ్లో యూజ్ చేస్తారు కాబట్టి పళ్ళ పాట అంతా కూడా మనకు మస్టర్డ్ అనేది ఇచ్చారు. సేమ్ బార్డర్ అనేది మనకి ఎగ్జాక్ట్ బార్డర్ మనకు 2 సైడ్స్ అదే బార్డర్ కంటిన్యూగా వస్తుంది. మధ్యలో అంతా కూడా ప్లెయిన్గా కాకుండా చిన్న చిన్న గోల్డెన్ ఫ్లవర్స్ అనేది యాడ్ చేశారండి. మొత్తం అంతా కూడా చాలా దగ్గర గ్యాప్ లేకుండా పళ్ళులంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూస్తే మ్యాక్సిమం మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి మాత్రం ఇదే బార్డర్ ఇచ్చారనమాట. ఇది 3/4 హ్యాండ్స్ అయినా కానివ్వండి, పఫ్ హ్యాండ్స్ అయినా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుంది. 3200 రూపీస్. ఓకే, చాలా బాగుంది. చాలా గ్రాండ్గా ఉన్నాయి సారీస్ అన్ని. సో మరి ఇలాంటి గ్రాండ్ సారీస్ ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి విజిట్ చేసి చూడండి. అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడైనా విజిట్ చేయొచ్చు. మనకి వారం కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది. శారీస్లోనే కాదు, ఇంకా మనకి డ్రెస్సెస్, టాప్స్ ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి విజిట్ చేసినట్లయితే మీరు ఆ కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు. అలాగే ఇప్పుడు డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేసినట్లయితే మనకి మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నది మళ్ళీ ఫ్యాన్సీ శారీ చూస్తాం. అవునండి, ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో తీసుకున్నారనమాట. బ్లాక్ విత్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. దీంతంతా కూడా మనం చూసినట్లయితే చిన్న మనకు లోటస్ ఫ్లవర్ నుంచి మనకు ఏంటంటే మొత్తం అనేది పికాక్ వర్క్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేది తీసుకున్నారు అనమాట. ఇక్కడేమో సింగిల్ ఫ్లవర్స్ మనకి 3 కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఎక్కువ శాతం మనకి ఇందులో పీకాక్ డిజైన్ కనిపిస్తుంది, పింక్ కలర్ డామినేటింగ్ గా. మిగతా అంతా కూడా ఈ లీవ్స్ ఇదంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ డార్క్ గ్రీన్ స్టైల్. ఇది లోటస్ ఏమో రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, ఇవన్నీ పిరమిడ్ స్టైల్లో మనకి త్రూ అవుట్ ప్రిల్స్ పార్ట్ అంతా కూడా కనిపిస్తాయి. అండ్ బార్డర్ వచ్చేసరికి సారీ రన్నింగ్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇలానే బార్డర్లు అంతా కూడా యాడ్ అవుతుంటాయండి. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకు జూట్లోనే థ్రెడ్ వీవింగ్ అనేది కొత్తగా వస్తుంది. జూట్ మీద మనకి థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ సారీ అంతా ఇలానే వస్తుంది. పళ్ళ పాటు చూసినట్లయితే మళ్ళీ మనకు ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది మనకి ఏంటంటే లోటస్ కొంచెం హెవీగా ఇచ్చారు. కింద పైన సేమ్ బార్డర్స్ కంటిన్యూగా వస్తాయి అనమాట. ఓకే, సో ఈ ఫ్లవర్ వర్క్ కూడా ఇలా కంటిన్యూగా అవుతుంది. పికాక్ కూడా ఏంటంటే మనకు మంచి నీట్ గా బ్రైట్ లుక్ తోటి యాడ్ చేశారండి. చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. ఫైన్ గా చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి మనకి హాఫ్ వైట్ కూడా ఉందన్నమాట సారీ. అంటే ఇంకొక కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ లో ఉంది. మనకు బార్డర్ లో ఇచ్చిన ప్రింటెడ్ మనకు అదే బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. ఓకే, బ్లౌజ్ ఇది ఇచ్చారు. ఇందులో మల్టీ కలర్స్ మనకి ఆల్మోస్ట్ శారీలో ఉన్నాయి కాబట్టి అవి మ్యాచ్ చేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1700 రూపీస్కి వస్తుంది. 1700 రూపీస్కి మనకి శారీ అవైలబుల్ ఉంది. మరొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్లోనే మణిపూర్ కోట ఇస్తారనమాట. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకు డిఫరెంట్గా మనకు నెట్టెడ్ బార్డర్స్ అని ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందంతా కూడా వీటిలో కొంచెం బ్రాడ్ అలా చూస్తున్నాం. అలా కాకుండా దీంట్లో గోల్డెన్ కలర్ తోటి నెట్ బార్డర్ అనేది తీసుకున్నారండి, స్కిన్ కలర్ మీద. దాని మీద అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా క్రీపర్స్ వర్క్ అండ్ లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్తో మనకి బార్డర్ అనేది ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనకి ఏంటంటే గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చేసి దాని పైనుంచి అంతా కూడా సర్కిల్ బాల్స్ అనేటివి ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఇన్నర్ లాక్ వర్క్లో. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇలానే ప్లెయిన్గా వచ్చేస్తూ ఉంటుంది సారీ అంతా కూడా. ఓకే, షోల్డర్ నుంచి చూసినట్లయితే మనకి జస్ట్ ఈ బోర్డర్ అనేది ఎక్స్ట్రా ఇస్తారనమాట పైన. ఓకే, సేమ్ సారీ అంతా మనకి సింపుల్ గా అంటే హెవీ వర్క్స్ లాంటివి అలాంటివి ఏమి లేకుండా ఓన్లీ బార్డర్స్ ని హైలైట్ చేస్తారు. సారీ మాత్రం yellow కలర్ లో ఇలా ప్లెయిన్ వస్తుంది. ఆల్ 3 సైడ్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది. బ్లౌజ్ కి వచ్చేసి మళ్ళీ మనకు నెక్ పార్ట్లు అంతా కూడా మనకు బార్డర్లో ఇచ్చిన థ్రెడ్ వర్క్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి దానికి కూడా మనకు అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇక్కడ స్లీవ్స్ లో కూడా సేమ్ నెట్ మీద ఈ వర్క్ ఇదంతా కూడా యాడ్ అయ్యింది. బ్యాక్ సైడ్ అంతా కూడా హెవీగా ఏంటంటే మనకు లీవ్ వర్క్ అనేది ఇచ్చారనమాట. నెక్ పార్ట్ మొత్తం ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ లో వచ్చేసి జస్ట్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓకే, సో ఇదంతా ఆల్రెడీ కొంచెం షిమ్మర్ స్టైల్లోనే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మాత్రం కొంచెం బ్రొకెట్ స్టైల్లో. ఇది ఇట్ సెల్ఫ్ కొంచెం మనకి డామినేటింగ్గా బ్రైట్గానే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇందులో కూడా కలర్స్ వచ్చాయా? ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2600 రూపీస్ పడుతుంది. 2600. లుక్ మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అంటే దట్టు ఈ కలర్ వల్ల ఒకటి, బోర్డర్స్ వల్ల ఒకటి మంచి లుక్ ఉంది. ఓకే, హలో లేడీస్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇదేం శారీ?
ఇది కూడా మనకు జార్జెట్ మీద షిమ్మర్ అనేది తీసుకున్నారనమాట. ఆల్మోస్ట్ ఇంతకు ముందంతా కూడా మనకు షిమ్మర్ బాగా వచ్చేది, ఇప్పుడు బాగా నడుస్తుంది మళ్ళీ షిమ్మర్ అనేది. ఇది వచ్చేసి మనకు పింక్లో తీసుకున్నారు, బేబీ పింక్లో. దీంతో కూడా మనకు సేమ్ షెల్ఫ్ తోటి మనకు బ్రాడ్ వర్క్ జరీ వర్క్ స్టైల్లో తీసుకున్నారనమాట. దాంతో కూడా మనకు ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. దీని నుంచి మళ్ళీ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్స్ అనేది ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ కొంచెం బ్రాడ్గా ఇచ్చి దాని నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. దానిపైన మళ్ళీ మనకు చిన్న లేస్ వర్క్ టైప్లో ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ మనకు బోర్డర్లు అంతా ఇలానే పళ్ళ పాట షోలర్ నుంచి మనకు షిమ్మర్ కలర్ లో తీసుకుంటారు అనమాట, షిమ్మర్ తోటి లైట్ కలర్ మీద. దీంట్లో అంతా కూడా ఏంటంటే మనకు బంచెస్ అనేటివి ఇచ్చారనమాట. ఈ బంచ్ కూడా ఏంటంటే మనకు 2 ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి దాని నుంచి మనకు ఆర్చ్ స్టైల్లో చేస్తారు. బంచ్ లో కూడా ఏంటంటే డిఫరెంట్గా ఇచ్చారు. పై బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు చేంజ్ చేశారు. కింద వచ్చేసి మనకు ఫ్రిల్స్ పార్ట్లో అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా, పళ్ళ పార్ట్ చూసినట్లయితే ప్రింటెడ్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. గోల్డెన్ ప్రింటెడ్ బార్డర్స్ అనేది మనకు 2 సైడ్స్ ఇలానే బార్డర్ కంటిన్యూగా మార్చారు. ఓకే, సో ఇక్కడేమో బార్డర్స్ బాగా పింక్ కలర్ లో హైలైట్ అవుతుంటే, శారీ ఏమో లైట్ ఉంటుంది, ఫ్రిల్స్ పార్ట్ ఏమో పింక్ కలర్ హైలైట్ అవుతుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ సారీ లానే ఇచ్చేస్తారండి. ఓకే, ఫ్రిల్స్ లో వచ్చిన క్లాత్ నే మనకు బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇస్తారు. అంటే షోల్డర్ పార్ట్ లైట్ కలర్ వస్తుంది కాబట్టి ఇది డార్క్ కలర్ లో మనకు కాంట్రాస్ట్ లాగా. ఓకే, సేమ్ బార్డర్ ని కంటిన్యూ చేస్తారు. ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకు పళ్ళ దగ్గర ఇచ్చిన బార్డర్ ని కంటిన్యూగా స్లీవ్స్ కి ఇచ్చారు అన్నమాట. ఇందులో కలర్స్ వచ్చాయా? ఇందులో సింగిల్ పీసెస్ ఏనండి ఇవి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3,100 పడుతుందండి. ఓకే, 3,100 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చాలా బాగుంది ఈ సారీ కూడా. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు జూట్ నెట్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే మనకు మొత్తం ఫ్లోరల్ వర్క్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చారు. ఇవాళ రేపు ఇంత పెద్ద బంచెస్ ఉంటే అంత బాగా క్రేజ్ అయింది కదా. దీంట్లో ఏంటంటే మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ అనేవి తీసుకున్నారండి. పైన వచ్చేసి మళ్ళీ మనకు పీచ్ కలర్ తోటి యాడ్ చేశారనమాట. మిడిల్ అంతా కూడా మస్టర్డ్ షేడ్ ఇచ్చేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు లెవెండర్ కలర్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మొత్తం అంతా కూడా కొంచెం బంచెస్ టైప్లో తీసుకున్నారనమాట. కింద పైన సేమ్ బోర్డర్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకే, బ్లూ కలర్ లో ఏమో ఈ ఫ్లవర్స్ లాగా ఒక బోర్డర్ లో వచ్చి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఎక్కడ వర్క్ అనేది మిస్ కాకుండా హెవీగా ఒక బంచెస్ అనేవి అలాగే దాంతో పాటుగా ఈ పిరమిడ్ షేప్స్ డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. ఇవి ఎంత పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు పళ్ళులో కూడా సేమ్ ఇంచుమించుగా ఇలాంటి ర్యాండమ్ డిజైనే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒక బడ్స్ స్టైల్లో కనబడుతూ ఇదంతా కూడా కొంచెం హెవీ డిజైన్ లాగా కనబడుతూ ఉంటుంది. శారీలో మనకి మెయిన్గా అయితే మాత్రం మస్టర్డ్ కలరు లావెండర్ కలరు ఎక్కువగా డామినేటింగ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మస్టర్డ్ షేడ్లో తీసుకున్నారనమాట. ప్లెయిన్గా ఇచ్చేసి జస్ట్ మనకు బోర్డర్స్ మాత్రం గ్రీన్ కలర్ బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఓకే, శారీ కాన్సెప్ట్ అంతా కూడా కాస్త డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి స్టిఫ్ మెటీరియల్స్లో కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో నీట్గా కావాలనుకుంటే కనుక కాస్త డిగ్నిఫైడ్గా ఈ స్టైల్లో తీసుకోవచ్చు మనం. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్కి వస్తుందండి. ఓకే, మనకి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అండ్ కొత్త డిజైన్స్ ఇవి. ఇలాంటి కొత్త డిజైన్స్లో కొంచెం ట్రెండీగా ఉన్నవి కానీ లేదంటే డిజైనర్ కానీ కొంచెం నీట్గా ఉన్న శారీస్ కానీ కావాలి అనుకుంటే కొత్తగా వచ్చిన కలెక్షన్ ఇదంతా. సో మీరు కూడా ఒకసారి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా విజిట్ చేయండి. ఇప్పుడు డిస్కౌంట్స్ నడుస్తూ ఉన్నాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ తీసుకున్నారండి. దీంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకు జస్ట్ సారీ అంతా మనకు ప్లెయిన్గా ఇచ్చేసేసి బోర్డర్స్ మాత్రమే హైలైట్ చేశారనమాట. బోర్డర్లు ఏంటంటే మనకు నెట్టెడ్ బనారస్ నెట్ మీద మనకు బోర్డర్స్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా లీఫ్ వర్క్ ఇచ్చారండి. సేమ్ షెల్ఫ్ కలర్ తోటి ఒక లీఫ్, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డెన్, ఇట్లా ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. మిడిల్లో వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే సైడ్స్కి వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇన్నర్ లైన్ అవుటర్ లైన్లో మాత్రం గోల్డెన్ ఇచ్చారు. ఇదే బార్డర్ అనేది మళ్ళీ మనకు పళ్ళ పార్ట్ నుంచి మనకు వస్తుంది. సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకు సారీ ఇంకా హైలైట్ అయిపోతుంది అనమాట. డిజైనర్ స్టైల్ వస్తుంది. ఇవాళ రేపు ప్లెయిన్ సారీస్ కావాలి, బ్లౌజ్ హెవీ ఉండాలి అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ప్యాటర్న్స్ లో కూడా దేనికి అదే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి అనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనే ఉంది. 1900 రూపీస్కి సారీ అవైలబుల్. ఆల్మోస్ట్ మనకు బ్లౌజ్ తీసుకుంటేనే మీటర్స్ లెక్కన
800 అట్లా పడుతుంది కదా. సో మనకి సారీ తోటే మనకి 1900కి వచ్చేస్తుంది. ఓకే ఓకే, బాగుంది సారీ. సో మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి ఈ వారం కొత్తగా వచ్చిన ఈ మంచి బ్యూటిఫుల్ శారీస్ అన్ని మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈరోజు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లోని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. మరి మీరు కూడా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చిన కలెక్షన్ని పిక్ చేసుకోండి. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.